మాతృదేవోభవ. నేను డాక్టర్ శ్రీధర్. ఇక్కడ గురువు గొప్ప, దైవం గొప్పనా, తల్లిదండ్రులు గొప్ప? ఎవరు గొప్పవారు మన లెక్కలో అంటే విడమర్చి చెప్పుకుందాము. మొత్తంగా చెప్పుకోవాలంటే ముగ్గురు చాలా గొప్పవారే. ఇందులో ఎవరు గొప్ప అని చెప్పడం అనేది ఒక రకంగా ఒక సాహసమే అవుతుంది. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు. నా దృష్టిలో నాకు తల్లి తండ్రి తర్వాతే దైవం కూడా. ఎందుకంటే నా మొట్టమొదటి స్పర్శ నా కన్న తల్లి, నా మొదటి గురువు నా తల్లి, నాకు మొట్టమొదట ఆహారం తన స్తన్యాన్ని ఇచ్చినటువంటిది మా తల్లిగారు. ఎవరికైనా కూడా తల్లి, తర్వాత ఈ భారాన్నంతా మోసేది తండ్రి. వీరు నాకు ప్రప్రథమంగా పూజ్యనీయులు. మనము బోసినవ్వుతో ఏమీ తెలియదు, అమాయకంగా మంచం మీద పడుకొని కొన్ని సందర్భాలలో నవ్వుతూ ఉంటాం. దేవుడు ఆడిస్తూ ఉంటాడు, నవ్విస్తూ ఉంటాడని. అటువంటిప్పుడు మనం నవ్వితే ఏమి తెలిసి కాదు, అలా బోసిగా నవ్వితే తల్లి తండ్రి ఎంత మురిసిపోతారు. మనకి ఏదైనా చిన్న గాయమయ్యి లేకపోతే ఊరికే ఎందుకో ఏడుస్తూ ఉంటాం. ఎందుకని తెలియని సందర్భాలు కూడా ఉంటాయి. వాళ్ళిద్దరూ ప్రాణం గిలగిలగిల్లి ఆడిపోతుంది తల్లికి తండ్రికి. ఆకలిసినా మనకి ఏ మాట రాదు. ఆకలేసినా ఏడుపే, చీమ కుట్టినా ఏడుపే, కడుపు నొప్పి వచ్చినా ఏడుపే, అన్నీ ఏడుపు తప్పితే ఇంకే విధమైన శబ్దం పలకడం మనకు రాని పరిస్థితి. వాటిని అర్థం చేసుకొని మనకు అన్ని సేవలు చేసేటటువంటిది. మనం మలమూత్రాదులన్నీ ఆమె పక్కలో పడుకుని గర్భంలో ఉండగా గర్భంలో కావచ్చు, లేకపోతే తర్వాత జన్మించిన తర్వాత పక్కలో పడుకుని పక్క తడిపేసి ఎన్ని చేసినా కూడా తన నిద్ర, తన తిండి అన్నీ వదులుకొని మన కోసం సర్వస్వం త్యాగం చేసేటటువంటిది తల్లి. ఇక తల్లిని మించిన దైవం మరొక దైవం కాదు అంటాను నేను. ఇది నా దృష్టిలో తల్లి ప్రథమంగా, తర్వాత తండ్రి గారు. ఈ తల్లిదండ్రులు ఇద్దరు మనకి దైవంగా నా భావన. ఇకపోతే దైవం నా తల్లిని ఇంత గొప్ప సేవలు చేసి నాకు ఇంత శరీరాన్ని ఇచ్చి ఇంత బుద్ధినిచ్చి మనం ఇంత జీవనం గడుపుతున్నాము అంటే దీనికి కారణమైనటువంటి మా తల్లిదండ్రులు ఎంత గొప్పవారో, వారిని కూడా సృష్టించినటువంటి ఆ భగవంతుడు మరెంత గొప్పవాడు. ఆ భగవంతుడి గురించి చెప్పాలి అంటే ఎన్ని చెప్తామండి. ఎన్ని పురాణాలు ఉన్నాయి, ఎన్ని వేదాలు ఉన్నాయి, ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయి. మన హైందవుల్లో మొత్తం సృష్టి మొదల నుంచి ఎవరు సృష్టించారన్న దగ్గర నుంచి పోతే ఇదంతా చెప్పుకోవాలంటే ఒకరోజు కాదండి, ఒక జీవితం కూడా చాలనంత సాహిత్యం మనకి మహాత్ములు అందించారు. దైవాన్ని మించింది ఏముందండి? దాన్ని తక్కువ అనలేము, ఎక్కువ అనలేము. అంటే మనం ఇచ్చుకునే ప్రిఫరెన్స్, ఫస్ట్ ప్రాధాన్యత, మొదటి ప్రాధాన్యత ఎవరు అనేది చూసుకుంటే మొట్టమొదటి తల్లిదండ్రులుగా. ఇంకా దైవాన్ని మించినటువంటి దైవం ఇంకా ఏముంటుందండి? ఈ విధమైనట్టుగా నెక్స్ట్ దైవాన్ని మన తల్లిని తండ్రిని కూడా సృష్టించినటువంటి భగవంతుడి కంటే గొప్పవాడు ఎవరు ఉంటారండి? ఇది ఆయన ప్రాధాన్యత. ఇక గురువులు అంటారు. గురువులు జ్ఞానాన్ని బోధించారు, గొప్పవారు, సందేహం లేదు. మనకి తల్లి తండ్రి శరీరాలు ఇస్తే, భగవంతుడు అనుగ్రహిస్తే వీళ్ళు మనకి ఈ విధంగా ఉండగా ఆయన మనకి విద్యాభ్యాసం చేసి మనకి విద్య అంటే ప్రపంచం గురించి, మన జీవన విధానం గురించి, ఇవి మన సంస్కృతి గురించి అన్నీ చెప్పేటటువంటిది గురువు గారు. కాబట్టి గురువు కూడా ఎవరికి తక్కువ కాదు, ఎవరికన్నా ఎక్కువ కాదు. కానీ శాస్త్రంలో ఏంటంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అని చెప్పేసి లోకంలో అందరూ చెప్తూ ఉంటారు. గురువు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కలిస్తే ఏంటో గురువు అంటే అంతని చెప్పేసి అంత ప్రాధాన్యత చూపించారు. అది ఈ కాలానికి వర్తించదండి, ఏ మాత్రం వర్తించదండి, 1% కూడా వర్తించదండి. ఈ మాట చెప్పడానికి నాకేమీ మొహమాటం లేదు. ఆనాటి కాలం వేరు. వారి ఆశ్రమంలో వదిలేస్తే వారే తిండి, మన బట్ట తిండి అన్ని గురువులే చూసుకుంటూ, జ్వరం వచ్చినా ఆరోగ్యం బాగలేకపోయినా అన్నీ మనకి విద్యలన్నీ నేర్పి
మనిషిని వాళ్ళు పుట్టిస్తే సరి అయినటువంటి విధానంగా మనం పెరిగి పెద్దదయ్యేదంతా కూడా ఆ గురువు గారి యొక్క ఆశ్రమంలోనే జరిగేది. గురువు పత్ని మనకు అన్నం చక్కగా అన్నపానాదులన్నీ మన చెడ్డ ఆవిడ చూస్తే, విద్యనంతా ఈయన చేస్తే చక్కటి ఈ విధంగా మనిషిని తీర్చిదిద్దేవారు. ఒక ఉత్తముడుగా మనిషిని బ్రహ్మదేవుడు ఏ ఉద్దేశంతో 84 లక్షల జీవరాశుల్లో ఉత్తముడుగా మన జీవం చేయాలనుకున్నాడు, ఆయన చేసి వదిలాడు. అయితే ఆ విధంగా మనం ఆయన తయారు చేసేది అనుకున్నాడు ఈయన ఆ విధంగా మనం తయారు చేస్తాడు గురువు గారు. అంచేత ఆయనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడిని పెట్టారు. ఇప్పుడు మనం చదువుకున్నది లేదు, వాడు చెప్పింది లేదు, కొనుక్కుంటున్నాం డబ్బులు ఇచ్చి. మనం పిహెచ్డీ చేయొచ్చు కాక మన పిల్లని లేకపోతే మన పిల్లని ఇంగ్లీష్ కాన్వెంట్లో వేస్తున్నాం. అది ఊరికే చెప్పరండి. నా తరం వరకు కూడా అందరూ చదువుకున్న వాళ్ళే. ఇప్పుడు చదువుకునేవారు ఎవరు లేరు, కొనుక్కోవటమే. చదువుకుంటున్నారు వీళ్ళు. మేము చదువుకున్నాము, వీరు ఇప్పుడు అందరూ కూడా చదువుకుంటున్నారు, డబ్బులు ఇచ్చి కొంటున్నారు. పోనీ వీరికి విద్య నేర్పేటిన గురువులు ఏంటి? ఇక్కడ 10th క్లాస్ పోయిన అమ్మాయిలు లేకపోతే 10th క్లాస్ పాస్ అయి ఉండొచ్చు, మహా అయితే ఇంటర్మీడియట్ దాకా చదివి ఉండొచ్చు. వాళ్ళు విద్య గడిపేవాళ్ళు వీళ్ళకి. సరే, ఇంకా ఇది ప్రైమరీ లెవెల్. ఆ పైకి వెళ్తే అక్కడ వరకు వెళ్తే అక్కడ డిగ్రీ హోల్డర్స్ ఎవరో ఉంటారు. అది కొనుక్కోవటమే. వాళ్ళు కూడా అంతకంటే పెద్ద మేధావులు ఏమి కాదండి, డిగ్రీ వరకు చదువుతారు. అవి మన సంస్కృతికి కానీ మన దాని గురించి సంబంధించి ఏమీ ఉండదండి. సైన్స్ అంటాడు, సోషల్ అంటాడు, ఏదో అంటాడు, ఇంగ్లీష్ అంటాడు. ఇంగ్లీషే మెయిన్. ఇవన్నీ పక్కనే ఊరికే మేవన్నీ నేర్పిస్తామని చెప్తామని. ఎలిమెంటరీ స్కూల్ వాడికి ఐఐటి స్టాండర్డ్, టెక్నో స్కూల్ ఏంటండి? ఏం లేదండి, పుట్టిన పిల్లవాడిని ఒక డాలర్లు కాచే మొక్కలాగా జాగ్రత్తగా పెంచుతారు. పెంచి వీడు పెద్ద అయ్యాక వీడు అమెరికా వెళ్ళిపోవాలి, అక్కడి నుంచి డాలర్ పంపించాలి. అందుకోసం తాపత్రయం. అంటే ఇంగ్లీష్ చదువు చెడ్డదని అనట్లేదండి. ఇంగ్లీషు చదువులో ఉన్నది అర్థం అంటే డబ్బు అని అర్థం కూడా ఉంది. మన చదువుల్లో ఈ వేదము మరోటి ఈ శాస్త్రాలు మనకి లెక్కలు ఉన్నాయి, వాళ్ళకంటే గొప్ప లెక్కలు ఉన్నాయి, వాళ్ళకంటే గొప్ప సైన్స్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇందులో మనకు ఆయుర్వేదం, వైద్యం ఉంది. ఇన్ని రకాల చదువులు అన్నీ వదిలిపెట్టేశారు. మన చదువుకుంటే వాళ్ళకి అర్థము పరమార్థము రెండు ఉన్నాయి. పరమార్థంలో అర్థం ఉంటుంది, తీసేయండి అర్థం అంటే పరమార్థం అనే దానిలో 2 పదాల కలయిక. అది అర్థము పరమార్థము 2 ఉన్నటువంటి చదువు ఉంది. ఇప్పుడు పరమార్థం ఏం లేదండి ఇందులో. అసలు కనీసం టీచర్ని ఏ విధంగా గౌరవించాలో తెలియదు. 10th క్లాస్ అమ్మాయి సినిమా, తర్వాత 5వ క్లాస్ అమ్మాయి సినిమా, ఈ రకంగా బయలుదేరాయి. వాటిలో స్టోరీ అంతా మీరు చూసుంటారు, సినిమాలు చూసుంటారు. అందులో మోరల్ చూస్తే అద్భుతం, మహాద్భుతం. ఇదండి ఈనాటి పరిస్థితి. పోనీ స్కూల్ గురించి మనం వదిలిపెట్టేద్దాం, మనం చదువు చెప్పిన వాడు గురువు అంటున్నాం కాబట్టి. ఇకపోతే ఈ పీఠాధిపతులు ఉన్నారండి. ఎంతమంది ఎన్ని పీఠాల్లో ఎన్ని స్కాములు చదవట్లేదని మనం తెల్లారు లేస్తే ఈ వారం 10 రోజుల్లో కూడా ఆయన ఎవరో బాబా గారు ఆయన కాలి ధూళి ఆ తగిలితే చాలటండి, మీకు భగవంతుడు కూడా చేయలేనటువంటి ఉపకారాలు చేసేస్తాడు. లక్షల మంది వెళ్ళి ఎక్కబడిపోతున్నారు, అక్కడ చనిపోయారు. దగ్గర 100 మంది దాకా ఆయన కోసం వెతుకుతున్నారు. ఆయన అండర్ గ్రౌండ్లో పోయాడు. నీకు అంత మహత్యాలుంటే మరి ఎందుకు పారిపోయావు నువ్వు? సరే, ఆయన గొడవ వాయింది, ఆయన మహత్యం లేక మరి ఆయన పారిపోయాడు. మరి ఈ జనానికి ఈ మూఢత్వం ఎందుకు? భగవంతుడి కంటే గొప్పవాడు అవుతాడా? భగవంతుడి కంటే గొప్పవాడు ఉన్నాడా? ఏంటో మనలో మూర్ఖత్వం పోయే వరకు ఈ విధంగా జరుగుతూనే ఉంటాయండి. మనకి సరి అయినటువంటి ప్రవచనకారు చెబుతున్నారు కాదంటలేదు, మన తల్లిదండ్రులు కూడా చెప్పాలి. చిన్నప్పటి నుంచి అసలు మనిషి అంటే ఏంటి, దేవుడు అంటే ఏంటి అనే దానికి సరి అయినటువంటి డెఫినేషన్ ఇంతవరకు రాలేదని నా అభిప్రాయం అండి. ఎంతమంది ప్రవచనకారులను చెప్పనివ్వండి. ఈ విధంగా సరి అయినటువంటి మనం నడిచే విధానానికి దేవుడు అంటే కరెక్ట్ డెఫినేషన్ ఉన్నాయి, మన దగ్గర ఉన్నాయి, లేకుండా పోలా. మరి వాళ్ళకి తెలిసి చెప్పట్లేదో, మరి తెలియక చెప్పట్లేదో, మరి నాకైతే అర్థం కాదు. అంత గొప్ప విజ్ఞానం మన దగ్గర మనకి ఋషీశ్వరులు అందరూ అందజేశారు. సాక్షాత్తు భగవంతుడు కూడా చెప్పాడు. అటువంటివన్నీ కూడా ఉన్నా కూడా
చెప్పాలంటే గురువుల్లోనూ మూర్ఖత్వం ఉంది, శిష్యుల్లోనూ మూర్ఖత్వం ఉంది, ప్రజల్లోనూ మూర్ఖత్వం ఉంది. ఈ గురు బ్రహ్మ, గురు విష్ణువు, గురుదేవో మహేశ్వర అనేది ఆ కాలం నాటిది. ఆ కాలానికి 100కి 100 పాళ్ళు సరిపోతుంది. ఈ కాలానికి 1% కాదు కదా, 1/2% కూడా వర్తించదు. ఇందులో ఏ మాత్రం సందేహం లేదండి. ఇది నా అభిప్రాయం.